ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैकदीपांकुरां श्रीमन्मन्दगडाक्षलब्धैभवद् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे मुकुंद प्रियां। अंदरिकी नमस्कारं। ఈ రోజున 25/6/2017 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి మనం తెలుసుకుందాం. హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, విదియ రాత్రి 1:01 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది. ఈ రోజు పునర్వసు నక్షత్రము రాత్రి 11:26 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:42 నుంచి 2:08 వరకు, దుర్ముహూర్తము సాయంకాలం 4:55 నుంచి 5:40 వరకు, అమృత ఘడియలు రాత్రి 9:17 నుంచి 10:40 వరకు. ఈ రోజు రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:39 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు పంచాంగంలో ఉన్నటువంటి సుముహూర్త దుర్ముహూర్తాన్ని చూసుకొని మీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. ఈరోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి సోదర సోదరిమణులతో సుఖమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతోంది. వృత్తి ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నంలో మీరు సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పై అధికారుల మన్ననలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని కించపరచడము లేదా అవమానించడం జరుగుతోంది. దాని ద్వారా మీరు కొంత మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. ఈ రోజున మీరు ఏదైనా విదేశీ ప్రయాణ విషయంలో కానివ్వండి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగం పొందే విత్తనంలో ఏదైనా పరీక్షలు కానీ ఏదైనా ప్రయత్నంగా చేస్తున్నట్టయితే తప్పకుండా దానిలో కొంత శ్రమ అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొంత శ్రమను అధికంగా తీసుకోండి. దత్తాత్రేయ స్వామి స్మరణ చేయండి లేదా మీరు ఖచ్చితంగా శని అష్టోత్తర నామాన్ని జపం చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం మీకు అంత అనుకూలంగా లేదు. విద్యా ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణంలో సఖ్యత లేదు. దానివల్ల ఎటువంటి ఆశించినటువంటి ప్రతిఫలం కూడా పొందే అవకాశాలు లేవు. కాబట్టి ఈ రోజున ఆ ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచిది. తీర్థయాత్రలు చేసేటువంటి ప్రయత్నము లేదా వివాహ సంబంధ విషయాలు చేసేటువంటి చర్చలు అన్ని కూడా సానుకూలవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి అధికమైనటువంటి శ్రమ వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో కానివ్వండి, స్పెక్యులేషన్స్ లో కానివ్వండి అధికమైన పెట్టుబడులు పెట్టకూడదు. దానివల్ల ఆర్థిక నష్టం సూచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు దూరంగా ఉండడం మంచిది. నూతన వాహనాన్ని, నూతన ఆభరణాన్ని కొనే ప్రయత్నం కూడా ఈరోజు చేయకపోవడం మంచిది. దానివల్ల ఆర్థిక నష్టం పొందే అవకాశాలు ఉన్నాయి. స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు వినింటే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయం తర్వాత నుంచి కొంత మీకు సానుకూలవంతమైనటువంటి మంచి శుభమైనటువంటి సమయం ఏర్పడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:09 నుంచి 6:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరి ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. వృషభ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి మాట్లాడే పద్ధతిలో మంచి అవగాహన ఉంటుంది. మీరు ఆచితూచి వివరించి మాట్లాడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి మంది కూడా మిమ్మల్ని ఆకట్టుకునేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీ మాట వలనే ప్రతి మంది కూడా దగ్గరయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులు కానివ్వండి, అలాగే వ్యవసాయ సంబంధ వృత్తిలో ఉన్నటువంటి వారు కూడా మంచి అనుకూలమైన ఫలితం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యవసాయ క్షేత్రంలో అధికమైనటువంటి దిగుబడి పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా విదేశీయాన సంబంధ విషయాల్లో మీ పిల్లలు కానివ్వండి, మీ యొక్క ఉద్యోగస్తులు కానివ్వండి వెళ్ళేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దానివల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. మీ పిల్లలకి మంచి కళాశాలలో, ఉత్తమమైనటువంటి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారాలలో కూడా మంచి సానుకూలవంతంగా ఉంటుంది. ధనం సమృద్ధిగా చేతినిండా ఉంటుంది. అయిన వారి నుంచి మంచి సలహాలు, సంప్రదింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం మీరు తీసుకున్నట్టయితే తప్పకుండా ఉద్యోగంలో మంచి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. తత్ఫలితంగా మీరు షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టండి. తద్వారా మంచి అనుకూలమైన లాభాలు స్వీకరించే
అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు పడండి. ఏదైనా నాన్ వెజిటేరియన్ మాంసాహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. హోటళ్లలో భుజించేటప్పుడు తప్పకుండా ఆ యొక్క రుచిని, ఆ యొక్క పరిశుభ్రతని పాటించేటువంటి హోటల్లో మాత్రమే భోజనం చేయండి. అనవసరంగా మాంసాహారం భుజించడం వల్ల మీకు స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధాలలో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపార రీత్యా లేదా విహారయాత్ర వెళ్ళినట్టయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ధన విషయంలో కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ఉద్యోగ ఆర్థిక ప్రయోజనం, మంచి అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు మొత్తం కూడా ఆహ్లాదకరంగా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజు మొత్తంగా కూడా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. 2 అంకెలు సద్వినియోగం చేసుకోండి. తత్ఫలితంగా శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి కొంత శరీరంలో గుప్త స్థావరాలలో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఏదైనా అంటువ్యాధి కానీ లేదా ఏదైనా ఒక రకమైనటువంటి చర్మ సంబంధ ఇబ్బంది కనబడుతోంది. ఆ విషయంలో వైద్యుడు సంప్రదించే అవకాశాన్ని అశ్రద్ధ చేయకండి. తప్పకుండా ఆ విషయంలో శ్రద్ధ వహించండి. తద్వారా కుటుంబ సభ్యులందరికీ కూడా అటువంటి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాన్ని దూరం చేసే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాల్లో దగ్గు, జలుబు ద్వారా ఏదైనా అంటువ్యాధినట్టయితే తప్పకుండా మీరు డాక్టర్ సంప్రదించి మాత్రమే మీ కుటుంబంతో కలిసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనగా మీకు తీవ్రమైనటువంటి విదేశాలతో ముడిపడినటువంటి అనారోగ్యం కూడా మీకు బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో నేత సంబంధమైన ఇబ్బంది కూడా బాగా గోచరిస్తోంది. ఆ విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉంటున్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. అయిన వారి నుంచి, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ధన సాయం పొందుతారు. అప్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పులు కూడా దూర సంబంధ విషయాల గురించి, అనగా ముందు తరాలకి లేదా ముందు భవిష్యత్తుకు సంబంధించినటువంటి గృహ నిర్మాణము లేదా స్థలం కొనడము, ఆయా విషయాల్లో మాత్రం మీరు ధనాన్ని అప్పుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ప్రయత్నాలు చేయండి. అప్పు వల్ల మీకు మంచి ప్రయోజనమే చేకూరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యమైనటువంటి అభివృద్ధి అనగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి డబుల్ ఇంక్రిమెంట్ లేదా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రైవేట్ సంస్థల వారికి విదేశీయాన యోగం బాగా స్పష్టంగా గోచరిస్తుంది. లేదా మీరు అనుకున్నటువంటి కంపెనీ మారాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజు ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఆ కంపెనీ మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఉజ్వలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతుంది. నూతన వాహన, వస్తు, ఆభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. తప్పకుండా అందులో స్వల్ప పెట్టుబడి పెట్టండి. స్వల్ప ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా బీమా సంబంధ విషయాలలో మీరు ఏదైనా బీమా కట్టకపోవడం, అనగా మీ యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం మర్చిపోయి ఉంటారు. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. తప్పకుండా మీరు ఆ యొక్క సద్ఫలితాన్ని పొందే అవకాశాలు, బీమా విషయాల్లో పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 2:36 నుంచి 3:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం బాగా సూచించబడుతోంది. వృత్తిలో కూడా అనవసరమైనటువంటి వ్యాపారాలు చేయడం వల్ల అనుకోని వ్యక్తులను నమ్మి మీరు చేసేటువంటి వ్యాపారం నష్టానికి దిగదార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ విషయంలో ఎవరిని నమ్మకుండా మీ వంతు, మీ శ్రమను గుర్తించుకొని మీ నమ్మకంపైనే ఆ వ్యాపారాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగ విషయంలో ఎవరైనా బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు మిమ్మల్ని కలిసినట్టయితే అటువంటి వ్యక్తులు నమ్మకండి. ఎటువంటి కన్సల్టెన్సీ కానీ మీకు బ్యాక్ డోర్ ద్వారా ఇప్పించే ఉద్యోగాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడటం లేదు. కాబట్టి ఆ విషయంలో మీరు అశ్రద్ధ వహించకండి. ఎవరిని నమ్మొద్దన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ అభివృద్ధి కొరకు ఎవరైనా లంచబడినట్టయితే తప్పకుండా ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు ఈ రోజు చేసే సహాయం నాటకమే తప్ప మంచితనం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. ఈ రోజున స్పెక్యులేషన్స్ కానివ్వండి, విదేశాల సంబంధ విషయాలు కానివ్వండి, ఆర్థిక నష్టం బాగా కనబడుతోంది. కాబట్టి మీరు ప్రయాణాన్ని కానీ, స్పెక్యులేషన్స్ లో కానీ పెట్టుబడి పెట్టకండి. షేర్ మార్కెట్ ఈ రోజు పూర్తిగా నిషేధించండి. తద్వారా మాత్రం మీకు మంచి మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి దాదాపుగా మృదు సంబంధమైన విషయాల్లో, అనగా గుల్మ సంబంధ విషయాల్లో మీకు అనారోగ్య సూచన కనబడుతుంది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. తప్పకుండా వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ప్రయాణం కూడా కలిసి వచ్చే అవకాశాలు లేవు. నూతన ఆభరణ ప్రాప్తిని కూడా కొనే ప్రయత్నం చేయకండి. దానివల్ల కూడా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి. కేవలం ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయాల్లో పిల్లలని ఉద్యోగస్తులుగా లేదా విద్యార్థులుగా పంపించే విషయంలో మాత్రమే మంచి సానుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ప్రయాణం చేయండి, ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:10
17 నుంచి 7:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఏదైనా ప్లాస్టిక్ లేదా వైన్స్ సంబంధమైన విషయాలు అనగా సారాయి లాంటి సంబంధ వ్యాపారాలు చేస్తుంటే, మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్న వారికి ముఖ్యమైనటువంటి హెచ్చరిక. ఈ రోజున మీ యొక్క వ్యాపార స్థలాలపైన అవినీతి నిరోధక శాఖల వారి కానివ్వండి, లేదా వాణిజ్య పన్నుల శాఖ వారు కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటిది అగ్ని ప్రమాదం కూడా జరిగేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆయా విషయాలలో మీరు చాలా శ్రద్ధ వహించండి. మీ యొక్క షాపులు బంద్ చేసేటప్పుడు, అంటే ఆఫ్ చేసేటప్పుడు, షట్టర్ క్లోజ్ చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ గా ఉండేటువంటి ఏవైనా ఉన్నట్టయితే దాన్ని పూర్తిగా ఆర్పేసే ప్రయత్నం చేయండి. అన్ని లైట్స్ కూడా ఆర్పే ప్రయత్నం చేయండి. తద్వారా మీ అగ్ని ప్రమాదాన్ని నివారించుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి దాడులు జరిగేటువంటి అవకాశం వ్యాపారాలపైన బాగా ఉంటుంది. కాబట్టి మీ లెక్కల్ని, పత్రాలని సరిగా ఉంచుకోండి. అనవసరమైనటువంటి వేళల్లో మీరు చేసేటువంటి వ్యాపారం నష్టానికి గురి చేస్తోంది. మీ వ్యాపార సంస్థల్ని మూసివేసేటువంటి అవకాశాలు కూడా బాగా జాగ్రత్తగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా మీ ప్రయత్నాన్ని పై అధికారులతో, అనగా ముఖ్యమైనటువంటి అధికారులతో చేసేటువంటి సంభాషణలు, అంటే మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అవి రికార్డెడ్ గా ఉంటున్నాయి. తద్వారా మీ యొక్క పొలిటికల్ ఉన్నటువంటి స్థితి మొత్తం కూడా భ్రష్టు పట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా గట్టిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చే సమాచారాన్ని అంటే మరిన్ని సార్లు, ఎక్కువ సార్లు ఆ విషయాన్ని చూడండి. తద్వారా మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. ఆర్థిక నష్టం బాగా కనబడుతుంది. మనోభీష్టమైన నెరవేరే అవకాశాలు బాగా కనబడలేదు. ఈ రాశి వారిలో తప్పకుండా మీరు శివుడి అష్టోత్తర నామాన్ని బాగా ఎక్కువ సార్లు జపం చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. దేశ విదేశీ ప్రయాణాలు మీకు సానుకూలంగా లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడండి. లేనిపోని వాదోపవాదాలకు దిగవద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:57 నుంచి 5:29 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయాన్ని 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. తత్ఫలితంగా శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. కాకపోతే మానసికమైనటువంటి వేదన ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల నుంచి అవమానాలు, చీత్కరింపులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ విషయంలో కొంత మీరు మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు. లేనిపోని వ్యక్తుల యొక్క సలహాలు స్వీకరించకండి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి వరకు ఎవరిని సహాయం అర్థించకండి. దానివల్ల నష్టాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు స్వయం కృషితో చేసేటువంటి ప్రయత్నం మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి కూడా కాంక్షించవచ్చును. ఈ రోజు ఆర్థికంగా నష్టం లేనప్పటికీ అధికమైనటువంటి లాభాలు లేనందున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. దానివల్ల మీకు లాభం ఏమీ కనబడటం లేదు. అలాగే రాశి వారిలో ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రాలను చేదార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ పాస్పోర్ట్ కానివ్వండి, వీసాలు కానివ్వండి, మీ ప్రయాణ సంబంధించిన విషయాల్లో కూడా తన జాగ్రత్త తీసుకోండి. తద్వారా మీకు విదేశీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా వెళ్లాలనుకున్నటువంటి వ్యాపారస్తులు విదేశాల్లో మంచి రాణింపు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తమమైనటువంటి కళాశాలలో విద్యార్థులకు ప్రవేశం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు తప్పకుండా మీరు విదేశీ ప్రయాణం చేయవచ్చును. ఈ రాశి వారిలో తల్లి సంబంధమైన విషయాల్లో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. తల్లి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. తండ్రి విషయంలో కూడా అశ్రద్ధ చేయకుండా మీరు చేసేటువంటి ప్రయాణం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా తండ్రి గారి సలహాని, సంప్రదింపులు పొందే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 2:16 నుంచి 2:47 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు ఏర్పడే అవకాశం బాగా కనబడుతోంది. లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకొని మిమ్మల్ని మీరే కించపరుచుకునేటువంటి విధంగా మిమ్మల్ని మీరు ప్రవర్తించుకుంటున్నారు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ప్రయాణంలో ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది. ఆభరణాలని ధరించి మీరు ప్రయాణం చేయకపోవడం మంచిది. సొంత వాహనంలో సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం చేయకపోవడం జరుగుతాము. వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయోజనం కనబడుతోంది. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఎటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు అందుబాటులో లేవు. తప్పకుండా మీరు ఎటువంటి విషయాల్లో దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రోజున మీరు ఏదైనా విదేశీయాన సంబంధ ప్రయాణం పెట్టుకున్నట్టయితే తప్పకుండా ప్రయత్నం
ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు కూడా వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటిలో వివాహ సంబంధ విషయాల్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. లేదా నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారు ఎక్కువ కనబడుతోంది. అలాగే ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నట్టయితే కొద్ది రోజులు ఆగిన తర్వాత మాత్రమే ప్రయత్నాన్ని చేయండి. ఆ వ్యాపారం గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాతే ఆ ప్రయత్నం చేయండి. దానివల్ల సఫలత పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కూడా సూచిస్తోంది. కొత్త కంపెనీకి లేదా వేరే కంపెనీలో ఉద్యోగం మార్చాలనేటువంటి మీ యొక్క ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. దాని ద్వారా కూడా మీకు మానసిక ఆనందము, ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఏదైనా వ్యక్తుల నుంచి వచ్చేటువంటి బహుమానాలు స్వీకరించకపోవడం మంచిది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా మీకు ఆర్థిక నష్టము, ఉద్యోగ నష్టం కూడా బాగా సూచించబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి ఆర్జీలు పెట్టుకున్నవారు తప్పకుండా ప్రయత్నాన్ని శ్రమ ఎక్కువగా తీసుకోండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా సరే ఎడమ చేతి భాగంలో కొంత అసౌకర్యమైనటువంటి అనారోగ్యం కనబడుతోంది. లేదా 80 సంవత్సరాల పైబడిన వారికి తప్పకుండా కొంత పక్షవాతం వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో వైద్యులు సంప్రదించే ప్రయత్నం చేయండి. మీ పిల్లల సాహచర్యంతో మీరు ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. తద్వారా మీకు మంచి ఆరోగ్యం చేకూర్చే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయ సందర్శన, ముఖ్య వ్యక్తుల యొక్క సందర్శన, స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశము, ఆ ఆర్థికమైనటువంటి ప్రయోజనం కూడా బాగా కనబడుతుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఈ రోజు పూర్తిగా గడిచిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 6:17 నుంచి 7:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా దేహజాడ్యము, అసౌకర్యం కనబడుతోంది. అనగా బద్ధకం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. చైతన్యవంతంగా ఉండే ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి చరిత్రను పారాయణ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామ పారాయణ చేయండి. తద్వారా మీకు మానసిక, శారీరక దృఢత్వము, మానసిక ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటున్నందువల్ల తప్పకుండా మీరు మీ భార్య మాట గాని లేదా మీ భార్య మాట మీ భర్త గాని వినే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనకరమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆర్థిక విషయాల్లో తప్పకుండా ఒకరినొకరు సంప్రదించుకోండి. ఏదైనా స్థిరాస్తిని, గృహాన్ని కొనేటువంటి అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించండి. దాదాపుగా నేత్ర సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే సూచన కనబడుతోంది. ఆయా విషయంలో జాగ్రత్త వహించండి. మాటని అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆత్మీయులను పలకరించండి. ఉన్నత వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. దేశ విదేశాలు ప్రయాణం చేసే వారికి మంచి సానుకూలమైన ప్రయత్నం కలుగుతోంది. అనగా మీరు చేసేటువంటి విదేశీ ప్రయాణ సంబంధమైన విషయాలలో ఈ రోజు ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి అప్లికేషన్ కానివ్వండి, వీసా కోసం అప్లికేషన్ కానీ చేసేటైతే తప్పకుండా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. మంచి ఫలితం వచ్చే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తుంది. ఆర్థిక ప్రయోజనం లేకపోయినప్పటికీ మానసిక ఆనందం బాగా కనబడుతుంది. తద్వారా మీరు మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 1:18 నుంచి 2:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తత్ఫలితంగా సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆర్థిక ప్రయోజనం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఇతరులతో కలిసి చేసేటువంటి వ్యాపారం అనుకూలవంతంగా ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీతో మంచి అనుకూలమైనటువంటి స్నేహితులుగా మలిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా వ్యాపారంలో మీకు ఇబ్బంది కలిగే సూచనలు ఏం కనబడటం లేదు. మంచి అనుకూలవంత కాలంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యక్తుల పరిచయము, సంఘంలో గౌరవము, ఆర్థిక ప్రయోజనము, మంచి సంపూర్ణ ఆరోగ్యము, ముఖ్యంగా తల్లి విషయంలో ఉండేటువంటి ప్రేమ ఆదరణాన్ని కూడా ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని చేయాల్సుకునే అవకాశం మాకు కనబడుతోంది. అనగా మీ యొక్క తల్లి గారిని ఎక్కువగా ప్రేమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నందున కొంతమంది వ్యక్తులని దూరం చేసుకునే అవకాశం కనబడుతోంది. అనగా తల్లిని ప్రేమించడం వల్ల కొంతమంది స్నేహితులను కలుసుకోలేకపోవడం అనేటువంటి చర్చ జరుగుతోంది. దాని విషయంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఆర్థిక ప్రయోజనం వల్ల 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఏదో ఇంట్లో శుభకార్యం కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఉన్నత వ్యక్తుల సలహా సంప్రదింపులు తీసుకోండి. అత్యున్నత స్థానాలు చేరుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. ప్రభుత్వ సంస్థ ఉద్యోగస్తులకి రేపటికల్లా శుభవార్త తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి,
మంచి ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సానుకూలమైనటువంటి విదేశీయానము, స్వదేశాల్లో స్వక్షేత్రానికి బదిలీ అయ్యే అవకాశము లేదా ఏదైనా స్థానచలనం మీరు అనుకున్నటువంటి కొత్త కంపెనీకి మీరు మారేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆర్థిక ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. నూతన వస్త్ర, ఆభరణ, వాహన ప్రాప్తి బాగా సూచించబడుతుంది. ఉన్నతంగా మంచి అందరి వ్యక్తులతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఈ రోజున బాగా కనబడుతున్నాయి. ఆశించిన ఫలితాలు శుభంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు షేర్ మార్కెట్లలో లేదా స్పెక్యులేషన్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లలో మంచి లాభాలు గడించే అవకాశం ఉన్నందున అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా మంచి సానుకూలమైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:36 నుంచి 7:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా కొంతవరకు అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. ఉదర సంబంధమైన లేదా నేత్ర సంబంధమైన విషయాలకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎడమ చెవిలో కూడా మీకు కొంత స్వల్పమైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మంచి అనుకూలమైన వాతావరణము, పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒకటేటువంటి అవకాశము, వివాహ నిశ్చయితాంబులాదుల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. విదేశీయాన సంబంధ విషయాలకి మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క స్నేహపూర్వక వాతావరణంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాదాపుగా ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ఉద్యోగస్తుల వారికి మంచి ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో వాణిజ్య పనుల శాఖ వారికి మాత్రం కొంత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమాచారం లోపభూయిష్టమై పై అధికారుల నుంచి ఒత్తిడి లేదా పై అధికారులు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్, ఆర్థిక ప్రయోజనము, ప్రైవేట్ వ్యక్తులకి మంచి ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతుంది. ఉద్యోగంలో మాత్రం అభివృద్ధిని ప్రైవేట్ వ్యక్తులు ఆశించి భంగపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందాలనుకున్నటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకి తప్పకుండా ఆశాభంగం కలుగుతోంది. అటువంటి వ్యక్తులను నమ్మకండి. తద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఈ రోజు అటువంటి లాభాలు ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు సానుకూలవంతంగాను, స్వదేశంలో ప్రయాణాలు కొంత అనుకూలవంతంగాను బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా గురుడి అష్టోత్తర శతనామాన్ని, శని అష్టోత్తర శతనామాన్ని ఈ రోజు బాగా పాలన చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలమైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నట్టయితే తప్పకుండా అందులో సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. వారి కోసం మీరు చేసేటువంటి అప్పు మంచి ఉజ్వలమైనటువంటి వారి భవిష్యత్తుకి పునాదిగా ఏర్పడుతుంది. అప్పు కూడా తొందరగా రుణపీడితులయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అనగా రుణపీడ పరిహారం కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రోజు అప్పు చేయాల్సిన వల్ల మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:47 నుంచి దాదాపుగా సాయంకాలం 4:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా కుంభరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం, వివాహం కాని వారికి శుభ వివాహ యోగం, అలాగే ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగం ఉన్న వారికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లేదా ఉద్యోగంలో మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి శుభమైనటువంటి మిత్రుల సహకారం చేత విదేశీయానం లేదా స్వదేశంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కంపెనీకి మీకు స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. తల్లిదండ్రుల ఆదరణ బాగా కనబడుతోంది. సోదర సోదరిమణులతో కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుహృద్భావ వాతావరణంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి అనుకూలవంతమైన స్థితిగా ఏర్పడబోతోంది. ఈ రోజున స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో కూడా లాభాలు అధికంగా ఉన్నాయి. తప్పకుండా అటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టండి. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం తర్వాత ఇంకా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశము, ఏదైనా అకస్మాత్తుగా ప్రయాణం కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చేసేటువంటి పనిలో నియమ నిబద్ధత ఉన్నందువల్ల మీకు చేసేటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి శ్రమ వల్ల మంచి సత్ఫలితాన్ని పొందబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 నుంచి 6 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా నూతన వాహన ప్రాప్తి, గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము, ఏదైనా ఇంతకు ముందు జరిగినటువంటి చర్చలలో సఫల పొందే అవకాశము, అనగా స్థిరాస్తి విషయంలో కానివ్వండి, చరాస్తుల విషయంలో కానివ్వండి, ఏదైనా చర్చలు జరిగినట్టయితే ఈ రోజు తప్పకుండా మీకు ఆ చర్చలు మీ వైపు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కోర్టు విషయాలలో ఏదైనా తగాదాలు ఉన్నట్టయితే ఈ రోజునటువంటి తగాదాలు సంపూర్ణంగా మీ వైపుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా సత్ఫలితాలు మీ వైపు వచ్చేటువంటి అవకాశాలు, జడ్జిమెంట్లు మీ వైపు వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, వ్యాపారంలో ద్విగుణీకృతమైనటువంటి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహన క్రయ విక్రయదారులు ఉన్నట్టయితే తప్పకుండా వారు మంచి ప్రయోజనాన్ని, అధిక లాభాన్ని పొందే సూచనలు బాగా గోచరిస్తున్నాయి. తప్పకుండా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలో కొనసాగుతోంది. ఈ రోజున ఎవరైనా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వివాదాలను కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు గొడవలు జరిగి విడిపోయినట్టయితే ఈ రోజు పెద్దల సమక్షంలో జరిగేటువంటి చర్చల ద్వారా ఈ భార్యాభర్తలు ఒకటేటువంటి అవకాశం ఉంటుంది. శుభమైనటువంటి జీవిత భాగస్వామితో మీరు చేసేటువంటి జీవన ప్రయాణం మంచి సానుకూలవంతంగా ఉండబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో మంచి లాభాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, ఆర్థిక లాభాన్ని కూడా పొందవచ్చును. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:17 నుంచి 8:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికి ఒక విజ్ఞప్తి, దయచేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది ఈ యొక్క విషయాల్ని చేరవేసే దిశగా మీరు కూడా సహకరించండి. 10 మంది వ్యక్తులతో చేరేటువంటి మంచి మంచి విషయాల్ని, అనుకూలవంతమైనటువంటి కాలాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారు. మనందరూ కూడా ఈ జ్యోతిష శాస్త్రం వల్ల, సూచనలు సలహాల వల్ల మంచి అభివృద్ధిలోకి పొందాలని ఆశిస్తున్నాను. అందరికీ దయచేసి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్లలో, మీ యొక్క ఫేస్బుక్లలో షేర్ చేయండి. తప్పకుండా నన్ను అనుసరించండి. మీకు ఏమైనా తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి, నాలో ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.